హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ కొద్దిగా కోల్డ్ ఫీవర్ అది ఎక్కువగా ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయింది నిన్న. ఈరోజు కూడా అట్లానే ఉంది, బట్ మనకు ఆ కన్సిస్టెన్సీ పోకుండా ఉండాలి కదా, సో అందువల్ల వీడియో చేస్తున్నాను. వాయిస్ కొద్దిగా డల్గా ఉంటుంది, దయచేసి కొద్దిగా సర్దుకోండి. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 9. సో స్టార్ట్ అవ్వగానే శ్రీముఖి గారు వచ్చి ముగ్గురు జడ్జెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ముగ్గురు జడ్జెస్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా వెయిట్ చేశారు. యాక్చువల్లీ ఈరోజు ఏదో కొత్తగా జరగబోతుంది అన్నట్టు. సో అనుకున్నట్టుగానే ఏంటి ఎవరెవరు దేనికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే ఏదో కొత్తదనం చూడబోతున్నాను అని చెప్పని చాలామంది అన్నారు. మోస్ట్లీ బిందు మాధవ్ గారు ఏమన్నారంటే ఇప్పటి వరకు ఆడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏమన్నా చూడాలి అనుకుంటున్నాను అన్నారు. సెకండ్ థింగ్, నవదీప్ గారు ఏమన్నారంటే నాకు ఆల్రెడీ నా దగ్గర ఎల్లో కార్డు ఉంది కదా, నేను దాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను అన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కో దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. సో ఇంతలోనే వాళ్ళు మొదటి టాస్క్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. దానికి బిందు మాధవ్ గారు నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను, ఆ గిఫ్ట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నారు. ముందు కంటెస్టెంట్స్ నమ్మలేదు, అది కూడా ఒక టాస్క్లో భాగమని. సో యాజ్ వెల్ యాజ్ నిన్న లీడర్ అయిన నాగా గారిని పిలిచి కొన్ని బాక్సులు ఆయన ముందు పెట్టి ఆ బాక్సుల్లో నెంబర్ వైజ్ ఉంటాయి, ఆ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఉంటుంది, అది ఎవరెవరికి ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పని అన్నారు. సో ఆబ్వియస్లీ ఆయన రాగానే ఒక్కొక్క బాక్స్ తెరిచి చూసి అది ఎవరి క్యాప్టో వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా ఇవ్వటం అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్విస్ట్ రివీల్ చేశారు. అందులో ఆ బాక్సుల్లో కొన్ని బాక్సుల్లో మాత్రమే లీడర్ అనే బాక్స్ ఉంటుంది, లీడర్ అనే ట్యాగ్ ఉంటుంది. సో అది ఎవరో చెక్ చేయడం కోసం అందరిని వాళ్ళ లైన్లో నుంచోబెట్టారు. బట్ బిఫోర్ దట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ బాక్సుల్ని ఎవరైనా ఎవరితో అయినా ఒక్కసారి మాత్రమే స్వాప్ చేసుకోవాలి. సో అది హరీష్ గారితో స్టార్ట్ అయింది. హరీష్ గారు ఏమన్నారు, బాక్స్ స్వాప్ చేసుకుంటారంటే నేను స్వాప్ చేసుకోను అని చెప్పన్నారు. వై? బికాస్ నాగా నా మీద నమ్మకంతో ఏదో ఇచ్చే ఉంటాడు. ఒకవేళ ఆయన నమ్మకంతో ఇవ్వకపోయినా సరే, ఒకటే లీడర్ ఉంటే ఐ వాజ్ హ్యాపీ. ఒకవేళ లీడర్లా లేకపోయినా కంటెస్టెంట్గా అయినా సరే నేను ఆడటానికి రెడీ, నేను ఇక్కడ ఆడటానికి వచ్చాను అన్నారు. ఆయన ఈ మధ్య చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు. అన్నీ ముందుగానే అనుకుని వచ్చాడు ఏమో తెలియదు, కానీ అతను మాత్రమే చాలా పర్ఫెక్ట్గా ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు, చెప్పిన దాని మీద మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉంటున్నాడు. నెక్స్ట్ శ్రీజ గారు నాగా గారితో స్వాప్ చేసుకున్నారు. సో ఇలా కొంతమంది స్వాప్ చేసుకున్నారు, నాకు గుర్తులేదేమో, అందుకే నేను బుక్లో రాసుకున్నాను. ఐ జస్ట్ వాంట్ రీడ్ ఇట్ ఫర్ యూ. తప్పు చెప్పడం కన్నా చూసి చెప్పడం కరెక్ట్ కదా, అందుకని సో ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. హరీష్ గారు కరెక్ట్గానే చెప్పారు, నేను ఇవ్వను అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ గారు నాగా గారితో స్వాప్ చేసుకున్నారు. వై? బికాస్ నాగా గారు లీడర్ కదా, ఆయనకే ఉంచుకుంటాడేమని చెప్పి నాగా గారితో స్వాప్ చేసుకున్నారు మన దమ్ము శ్రీజ గారు. నెక్స్ట్ కల్కి గారు అనుష గారితో స్వాప్ చేసుకున్నారు. నెక్స్ట్ నిఖిత గారు శ్రేయతో స్వాప్ చేసుకున్నారు. నెక్స్ట్ అనుష గారు కల్కితో స్వాప్ చేసుకున్నారు. శ్వేత గారు హరీష్ గారితో స్వాప్ చేసుకున్నారు. హరీష్ గారు పవర్ఫుల్ కదా, సో ఆయనకి ఇచ్చేసి ఉంటారు అనుకుని స్వాప్ చేసుకున్నారు శ్వేత గారు. నెక్స్ట్ నాగా గారు స్వాప్ చేసుకున్నారు, అంటే దమ్ము శ్రీజ గారు తీసుకున్నారు కదా, సో శ్రీజ గారి దగ్గర నుంచే తీసుకుంటారేమో అనుకున్నాం, కానీ నాగా గారు వెళ్ళి శ్రేయ గారి దగ్గర తీసుకున్నారు యాక్చువల్లీ. నెక్స్ట్ దాలియా గారు శ్రీజ దగ్గర తీసుకున్నారు. ఏది? శ్రీజ గారు ఆల్రెడీ నాగా గారి బాక్స్ తీసుకున్నారు. నాగా గారి బాక్స్ శ్రీజ తీసుకుంటే శ్రీజ గారి బాక్స్ దాలియా తీసుకున్నారు. నెక్స్ట్ ప్రియా గారు మళ్ళీ నాగా గారి దగ్గర నుంచి స్వాప్ తీసుకున్నారు. అది యాక్చువల్ ఎవరిది? ఆయన దమ్ము శ్రీజ గారి దగ్గర నుంచి తీసుకున్నారు. సో శ్రీజ దగ్గర నుంచి నాగా గారు తీసుకుని నాగా గారి దగ్గర నుంచి ప్రియా గారు తీసుకున్నారు. నాకు అర్థమవుతుంది ఇదంతా అటు అటు టెన్షన్, అదే మెంటల్గా ఉంటుంది, ఎవడ ఏం తీసుకుంటే మాకు ఎందుకురా అన్నట్టు ఉంటుంది. చెప్పడం తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓకే, జోక్స్ ఆఫ్ వాట్, యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. యాక్చువల్లీ ఇందులో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క లీడర్ అని ఉంటుంది అన్నారు కదా, సో ఒక్కొక్కరు బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. పెద్ద ట్విస్ట్లు ఏం కాకపోయినా చిన్నపాటి ట్విస్ట్లు అయినా ఉన్నాయి, కానీ అందరు బాక్సులు పోను కొంతమంది బాక్సుల్లో మాత్రమే లీడర్ అని ఉంది. అది ఎవరిదంటే ప్రసన్న గారు, ప్రియా గారు, డాలియా గారు. యాక్చువల్లీ డాలియా గారికి రావాల్సింది, అదే డాలియా గారికి వచ్చింది యాక్చువల్లీ శ్రీజ గారికి రావాలి, దమ్ము శ్రీజ గారికి రావాలి. ఆవిడ దగ్గర నుంచి స్వాప్ చేసుకోవడం వల్ల డాలియా గారికి వచ్చింది అనమాట. సో దీస్ 3 మెంబర్స్ ఆర్ ద లీడర్స్ ఫర్ నెక్స్ట్ గేమ్. సో ఈ గెలిచిన ముగ్గురు లీడర్స్ని తీసుకుని వాళ్ళని ఒక 3 టీమ్స్గా డివైడ్ చేసి ఒక్కొక్కరిని ముగ్గురుగా కంటెస్టెంట్స్ని తీసుకోమని చెప్పారు. బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, వీళ్ళ ముగ్గురు కలిసి ముగ్గురుగా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాక ద సెకండ్ ఛాలెంజ్ స్టార్టెడ్. సెకండ్ టాస్క్ ఏంటంటే ఒక టాస్క్ ఉంటుంది, అందులో 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ ఏంటంటే మొదటి లేయర్ వాళ్ళ ఎదురుగా కొన్ని గిన్నెలు ఉంటాయి, గిన్నెల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టడం. సెకండ్ లేయర్ కొన్ని బట్టలు ఉంటాయి, ఆ బట్టలు కూడా చిందరవందరగా ఉంటాయి. ఆ చిందరవందరగా ఉన్న బట్టల్ని నీట్గా మడత పెట్టి ఒక టేబుల్ మీద పెట్టడం, నీట్గా మడత పెట్టి. థర్డ్ లేయర్ వాళ్ళ ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో చెత్త ఉంటుంది, ఆ చెత్తని క్లీన్ చేసి మాఫ్ తీసుకొచ్చి మాఫ్ పెట్టి నీట్గా తయారు చేయాలి. టాస్క్ అయ్యేలోపు అది ఎంత నీట్గా ఉంటే వాళ్ళకి ఆ బెస్ట్ ఇస్తారనమాట, వాళ్ళు అందులో గడిచినట్టు. ఈ 3 లేయర్స్ని కలిపిన టాస్క్ని ఎంత త్వరగా ఫినిష్ చేసిన వాళ్ళు వెళ్ళి బెల్ కొడితే వాళ్ళ టాస్క్ అక్కడితో పూర్తవుతుంది.
ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందాక మిగిలిపోయిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో లైక్ మనీష్ గారు, పవన్ గారు, షాకిబ్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఈ 3 టీమ్స్లో ఆడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి సంచాలకుగా వ్యవహరించాల్సి వస్తుంది. సో ముగ్గురు 3 టీమ్స్ తీసుకున్నారు. యాక్చువల్లీ సంచాలక్ అనగానే షాకిబ్ కొంచెం నాగాన్ని టార్గెట్ చేస్తాడేమో అనుకున్నాను. యాక్చువల్ అవకాశం లేదు, లేదంటే ముందే టార్గెట్ చేసేవాడు. ఎందుకంటే ఇందాక ఫస్ట్ గేమ్లో కూడా షాకిబ్ ఏదో కొద్దిగా నోరేసుకుని పడుకోవడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఇందాక గేమ్లో కూడా షాకిబ్ పాపం నాగా గారి మీద నోరేసుకుని పడిపోవడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఆ బాక్సులు ఇవ్వగా ముగ్గురు మిగిలిపోయారు అన్నాను కదా, ఆ ముగ్గురులో షాకిబ్ అక్కడు. సో షాకిబ్కి ఎందుకు ఇవ్వలేదు అనేది ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఫర్ మీ హీ ఈస్ ద వర్స్ట్ కంటెస్టెంట్ ఫర్ టుడే. యాక్చువల్లీ ఉండొచ్చు, అరవాలి, చెయ్యాలి, గొడవ చేయాలి, కాకపోతే లాజిక్ లేకపోతే ఆ అరుపులకి వాటికి పెద్ద ఎవడో సీరియస్గా తీసుకోడు. ఆటలో అట్టుపండి అన్నట్టు పీక పక్కన పడేస్తాడు. ఎనీహౌ ఈ 3 లేయర్స్తో కూడుకున్న ఈ ఛాలెంజ్ని ఎవరెవరు ఆడతారో ఒక్కొక్కరిని పిలుచుకున్నారు. బట్ ఓన్లీ బ్లూ టీమ్ నుంచి మాత్రమే శ్రేయ గారు అండ్ డాలియా గారు వచ్చారు. ఒక పని చేయడానికి ఏకంగా 2 ఉన్నారు, గిన్నెలు కడగడానికి 2 పెట్టారు. సో గేమ్ స్టార్ట్ అయింది, అందరూ స్పీడ్గా చేస్తూనే ఉన్నారు. బేసిక్గా సంచాలక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీట్గా లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసిన వెంటనే ఆ గిన్నెను మళ్ళీ కడగాలి, రిజెక్ట్ చేసిన వెంటనే ఆ బట్టను మళ్ళీ మడత పెట్టాలి, రిజెక్ట్ చేసిన వెంటనే మళ్ళీ మాప్ పెట్టాలి. సో ఇలా ఏ లేయర్లో అయినా కానీ సంచాలక్ రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేసిన పనిని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. సంచాలక్స్ ఉన్నది ఎందుకు, బట్ వాళ్ళు సంచాలక్స్ చేసిన వేరే పని. అంటే అప్పటి వరకు వాళ్ళతో ఉన్న కంటెస్టెంట్స్ కదా, సడన్గా సంచాలక్ అంటే ఓన్లీ రిజెక్ట్ చేయడం మాత్రమే, నీట్గా ఉందా లేదో చెక్ చేయడం మాత్రమే అన్నంత వరకే వాళ్ళు వెయిట్ చేశారు. సో అందువల్ల చాలాసేపు కష్టం ద్వారా వాళ్ళు నీట్ చేసి క్లీన్ చేసి ఇదిగో అని చూపించి వాళ్ళు రిజెక్ట్ చేసి 2-3 సార్లు చేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్గా ఉంటున్న వీళ్ళ మీద కూడా సంచాలక్స్ పాపం పాజిటివిటీ పెరిగిపోయి ఓకే రైట్ చల్తా నెక్స్ట్ ఏంటి అనడం, నెక్స్ట్ లేయర్కి వెళ్ళడానికి ఇతనే సాయం చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. ఎండ్ ఆఫ్ ది డే 2 లేయర్స్ని అన్ని టీమ్స్ వాళ్ళు క్లియర్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు ద లాస్ట్ లేయర్ కాల్డ్ ఆ డర్ట్ క్లీనింగ్ ఏదైతే ఉందో మాఫ్ పెట్టాలి. కల్కి గారు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి వచ్చి మొదటి 2 లేయర్స్ని 3rd లేయర్ మాఫ్ పెట్టడానికి ట్రై చేశారు. అప్పటికే మాఫ్ పెట్టేశారు. సో మాఫ్ పెట్టేటప్పుడు ఇటువైపు శ్వేత గారు కూడా వచ్చి మాఫ్ పెట్టడం జరిగింది. ఈ చెత్త నాది కాదంటే నాది, నీది కాదంటే నాది అని చెప్పి కాసేపు కొట్టుకున్నారు, బాగానే ఉంది. ఎంటైర్ ఎపిసోడ్ అంతా ఈ 3 లేయర్స్ నేను సీరియస్గా చెప్తున్నాను కానీ చాలా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. సో కమింగ్ బ్యాక్ టు ద 3rd గ్రూప్ ఎవరైతే ఉన్నారో, హరీష్ గారి గ్రూప్ ఎవరైతే ఉన్నారో, నేను కూడా హరీష్ గారి గ్రూప్ అనేస్తున్నాను ఏందో సర్లే. హరీష్ గారు ఎవరైతే ఉన్నారో, హరీష్ గారితో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారనమాట. అందరికన్నా లాస్ట్ వచ్చారు. బట్ తన స్ట్రాటజీ ఉపయోగించి దమ్ము శ్రీజ చెప్పారు ఒక స్ట్రాటజీ. ఎండ్ అయ్యే టయానికి ఏది మొత్తం టాస్క్ అంతా ఎండ్ అయ్యే టైంకి ఎవరిదైతే నీట్గా ఉంటుందో వాళ్ళు విన్ అన్నారు. సో దమ్ము శ్రీజ ముందుగానే బిగ్ బాస్లో చూసినట్టుంది. ఏం చేసిందంటే కొంత చెత్త తీసుకెళ్ళి ఆల్రెడీ క్లీన్ చేసేసి బెల్ల కొట్టేసిన వాళ్ళ దాంట్లో వేశారు. ఫస్ట్ బెల్ల కొట్టింది ఎవరు, కల్కి గారు. సెకండ్ బెల్ల కొట్టింది శ్వేత గారు. సో ముందు వీళ్ళిద్దరు ముందు కొట్టేశారు కాబట్టి ఇప్పుడు క్లీన్ చేయడానికి లేదు. సో 3rd దమ్ము శ్రీజ గారు ఆ దమ్ము అంటే దుమ్మేశారు. ఆ చెత్త వేసేటప్పటికి వాళ్ళిద్దరి అయిపోయినాయి. సో వీళ్ళు కూడా ఏం చేస్తారు, మా దాంట్లో ఆల్రెడీ క్లీన్ చేసిన దాంట్లో నువ్వు ఎట్లా వేస్తావు అని చెప్పి వీళ్ళు కూడా వేస్తారు. భలే కొట్టుకున్నట్లే, చూడడానికి చాలా బాగుంది. సో వేసిన తర్వాత మళ్ళీ ఆయన క్లీన్ చేశారు. మాఫ్ కూడా దాచేయడంతో హరీష్ గారు ఆయన వేసుకున్న షర్ట్ని తీసేసి ఆ షర్ట్తో క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా అయినా గెలవాలి అన్న డెడికేషన్ బాగా నచ్చింది. బట్ అది ఎంతవరకు కరెక్టో కాదో కూడా తెలియలేదు. బేసిక్గా హరీష్ గారు అలా చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటి, టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎలా పర్ఫామ్ చేశారని అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట. ఏమని, ఆల్రెడీ క్లీన్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని మీదే ఉండాలి, అంతే తప్ప జడ్జెస్ మాట్లాడారనుకో, ఇంకొకరు చెప్పారనో వాళ్ళకి రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చుంటే పని లేట్ అయిపోద్ది. అందువల్ల నేను షర్ట్ కూడా తీసి క్లీన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేకుంటే వీ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఇట్ ఆన్ బిఫోర్ అన్నట్టే చెప్పారు ఆయన. సో ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు వచ్చారు. ఎలా క్లీన్ చేశారో చూద్దాం ఒకసారి. నేను డీప్ లెవెల్కి వెళ్తానని చూశారు. ప్రతి ఒక్కరి దాంట్లో ఒక బొక్క ఎత్తుగారు. ఆ కైండ్ ఆఫ్ కొద్దిగా ఏదో ట్రై చేశారు, సీరియస్గా చేద్దాం, ఎపిసోడ్ని సీరియస్ మోడ్లో చేద్దామని చెప్పి కంచాలు ఇసిరేయడాలు, గిన్నె బాలేదని గిన్నె ఇసిరేయటాలు, ఇలాంటివన్నీ చేసి అతడులో మ్యూజిక్ వేసి కొద్దిగా ఏదో మేనేజ్ చేశారు మొత్తానికి. ఆ సీరియస్నెస్ అంతా అలా రాలేదులే కానీ బట్ ఏదో కొద్ది గొప్ప బొక్కలు ఎతకాలి కాబట్టి ఏదో వెతికినట్టు అనిపించింది. ఇవి మీకు కనపడలేదా అని చెప్పి సంచాలక్స్ని తిట్టారు. యాక్చువల్లీ సంచాలక్స్ ఉన్నదే నిజంగా సంచాలకుగా చేయటానికే, అంతే తప్ప ఏం చేస్తే నెక్స్ట్ వెళ్ళి ఇంకొంచెం ముందుకు వెళ్తారని చెప్పడానికి కాదు. ఆ టైంలో అందరూ కూడా రూత్లెస్గానే బిహేవ్ చేయాలి. అందుకే వీళ్ళు ముగ్గురిని సంచాలక్స్గా పెట్టింది. ఎనీహౌ వాళ్ళ ముగ్గురిని దొబ్బేసిన తర్వాత లాస్ట్కి వచ్చి ఎందుకు మీరు ఆ పని చేయాల్సి వచ్చిందని దమ్ము శ్రీజ అడిగినప్పుడు దమ్ము శ్రీజ ఒక క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ దమ్ము శ్రీజ మాత్రమే టాస్క్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది అని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టాస్క్ ఏంటి, టాస్క్ మొత్తం పూర్తయిపోయే టయానికి ఎవరైతే ఆ 2 లేయర్స్ని కంప్లీట్ చేసుకొచ్చి 3వ లేయర్లో నీట్గా ఉంచారో టాస్క్ అయిపోయే టైంకి ఎవరిదైతే నీట్గా ఉంటుందో వాళ్ళు విన్ అన్నారు.
కల్కి గారు టాస్క్ అయిపోయింది, బెల్ల కొట్టేశారు. శ్వేత గారు టాస్క్ అయిపోయింది, బెల్ల కొట్టేశారు. ఓకేనా, వాళ్ళిద్దరి అయిపోయింది. కానీ గేమ్ టాస్క్ అవ్వలేదు కదా. సో గేమ్ టాస్క్ అయ్యేలోపు ఎవరిదైతే నీట్గా ఉంటుందో, అంటే ఎవరైతే లాస్ట్ చివరి వరకు క్లీన్ చేస్తున్నట్టు నటించో లేదా చివరి వరకు క్లీన్ చేస్తున్న వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. సో చివరి వరకు హరీష్ గారు అండ్ దమ్ము శ్రీజ వీళ్ళిద్దరూ క్లీన్ చేస్తూ వాళ్ళది నీట్గా పెట్టుకుని మిగిలిన వారి చండాలం చేశారు కాబట్టి మేబీ వీళ్ళకి రావాలి. సో టాస్క్ అయితే ఇలా కంప్లీట్ అయింది. అండ్ శ్రీజ గారి క్లారిఫికేషన్ కూడా బాగుంది. వెంటనే శ్వేత గారు లేచి నువ్వు వేసుకున్న షర్ట్ దరిద్రంగా ఉంటుంది కదా, డర్ట్ స్వెట్తో ఉంటుంది కదా, చెమటతో ఉన్న దాంతో నువ్వు ఎలా తుడుస్తావు, ఇవన్నీ అడిగారు. కాసేపు గొడవ పెరిగింది, ఆ టీంకి ఈ టీంకి గొడవ పెరిగింది. లైక్ ఇంకా ప్రసన్న గారు కొద్దిగా ట్రిగ్గర్ అయినట్టుంది. వాళ్ళ టీమ్ని ఆపమని చెప్పి మీరు కూడా ఇంకా ఆపండి హరీష్ గారు, ఇంకా ఆపేసేయండి గొడవ అని చెప్పని మధ్యలో ఏదో సమంజసం చేయడానికి ట్రై చేశారు. కొద్దిగా వర్కౌట్ అయింది, కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇంత జరుగుతుంటే, ఇంత పెంట జరుగుతుంటే కంటెస్టెంట్స్ తిట్టుకుంటున్నారు. దమ్ము శ్రీజ లేడీస్తో, ఇతనేమో దాంతో లేచిపోయి ఇంకా చండాలం అవుతుంది. జడ్జెస్ మాత్రం శుభ్రంగా కూర్చొని మాకు కావాల్సిన కంటెంట్ ఇదే, మా జనాలు కోరుకునేది ఇదే, కాబట్టి మీరు కొట్టుకు సావండి, మేము జస్ట్ అలా చూస్తూ ఉంటాం, కావాలంటే 2-3 పాయింట్లు ఇచ్చి మరి కొట్టుకునేలా చేస్తాం అన్నట్టు కూర్చొని చూశారు. ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ చూసే వాళ్ళలో మనం కూడా సగం మంది ఇలాంటి గొడవలు లేకపోతే మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కొట్టుకు సాగుంటారు నా కొడకల్లారు అన్నట్టు అలా చూస్తూ కూర్చున్నాం అనమాట. హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరైనా ఏదన్నా వదులుతారేమో అనుకున్నాం. లక్కీలీ అవడేం వర్కౌట్ అవ్వలేదు, ప్రసన్న గారు ఆపేయడంతో ఆపేశారు. సో ఇప్పుడు శ్రీముఖి గారు చెప్పారు, నువ్వు చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, శ్రీజ గారు చేసిన స్ట్రాటజీ వర్కౌట్ అయిందో లేదో ఇప్పుడు చూద్దామని చెప్పి గేమ్ రిజల్ట్ కోసం 3 జడ్జెస్ని పిలిచారు. ఇంకా రిజల్ట్ విషయానికి వస్తే బొక్క ఉంది రిజల్ట్. సారీ కానీ ఏం దరిద్రం ఇది. రిజల్ట్ ఏం లేదు, 3 జడ్జెస్ వచ్చారు. రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ ఏం లేదంట వాళ్ళకి. అంటే అంతా కష్టపడి అంతా చేసి అన్ని అవమానాలు పడి పక్కన టీములతో గొడవలు పడి నానా సంకల్ నాకి వాళ్ళంతా అలా పర్ఫామ్ చేస్తే 3 సంచలక్స్ సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల ఎంటైర్ గేమే దరిద్రంగా మారిపోయింది. సో వీళ్ళలో బెస్ట్ ఎవరో మేము సెలెక్ట్ చేయలేకపోతున్నాం, వర్స్ట్ ఎవరో మేము సెలెక్ట్ చేయలేకపోతున్నాం, ఎవరికి ఓటపీలు ఇవ్వాలో తెలియలేదు, ఎవరికి ఎల్లో కార్డ్స్ ఇవ్వాలో తెలియట్లేదు అని చెప్పి నవదీప్ గారు షో నుంచి బయటకు వెళ్ళిపోయారు. సర్లే, చూసే మీకు నాకు బాగా తెలుసు ఇదంతా ఒక కవరప్ అని. వాళ్ళ వెనకాల వచ్చండి అంటే మిగిలిన జడ్జెస్ కూడా వెళ్ళిపోయారు. సారీ అనుకుంటే అందరూ వెళ్ళిపోయారు. కంటెస్టెంట్స్ అందరూ అయ్యో సారీ అనుకుంటూ వెళ్ళారు. ఒక్క హరీష్ గారు మాత్రమే హ్యాపీగా ఇలా కూర్చున్నారు అనమాట. కూర్చొని చెయ్యి నీ అమ్మ చెక్క భజన చెక్క అన్నట్టు కూర్చున్నాడు అనమాట. మొత్తానికి ఎన్ని చూడలేదు ఆయన సర్వీస్లో, ఆయన ఎత్తి మీద బొచ్చలేదు కానీ అలాంటి సర్వీస్లో బోల్డ్ చూశాడు ఆయన. సో అలా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడంతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఏం అర్థం కాని సిచ్యువేషన్. ఆడారు కదా కొద్ది గొప్ప, అంతసేపు ఆ 50 నిమిషాలు లేదా ఆ గంట మేము చూసినంత మేము ఎదవలమా, అంతసేపు చూసి వచ్చినందుకు అంతకన్నా దరిద్రమైన టాస్క్లు ఆడారు కదా మొన్నటిదాకా, అంతకన్నా దరిద్రంగా ఆడారు కదా, అయినా కానీ ఇచ్చారు కదా ఆ ఓటపీలు ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. ఇప్పుడేం రోగం వచ్చి వచ్చిందో అర్థం కాలేదు. ఎనీహౌ చూసి మనం ఉన్నాం కదా, అర్ధరాత్రి 12ంటికి పెట్టినా కానీ ఈ పెంటంతా చూస్తున్నాం. మీరు చూసి వదిలేస్తున్నారు, నేను చూసి పాయింట్లు నోట్ చేసుకుని దానికి రివ్యూలు. ఎనీహౌ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్లో జడ్జెస్ ఏమైనా కొద్దిగా ఓవర్ చేశారా అనేది మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదన్నా ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.